హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హెచ్ఆర్ ఫ్యాషన్స్ అండ్ క్రియేటివ్స్. ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూసాం కదండి. మూడు కొలతలు ఉపయోగించి బ్యాక్ పార్ట్ అనేది కట్ చేశానండి. దాన్ని ఉపయోగించి మొత్తం బ్లౌజ్ అంతా మనం కుట్టుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం. బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా, దాన్ని ఉపయోగించి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ప్రిన్స్ కట్ కాబట్టి దీనికి పెద్ద మార్పులు ఏమి ఉండవండి, చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. బ్యాక్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు మనము మడత అనేది మన వైపుకి వేసుకుని ఈ చివర్లు అనేవి ఆపోజిట్ వేసాం కదండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి మడత అనేది మనకి ఆపోజిట్లో వేసుకొని ఈ చివర్లు అనేవి మన వైపుకి వచ్చేలాగా ఇలా వేసేసుకోవాలి. ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. చూడండి, ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బ్యాక్ పార్ట్ని ఇలా క్లాత్ మీద నీట్గా ముడతలు లేకుండా చక్కగా సర్దుకోవాలి. చూడండి, ఇలా నీట్గా సర్దుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో దాన్ని యాజ్ ఇట్ ఈజ్ అలా డ్రా చేసుకోవాలి. మనకి ఫస్ట్ ఏదైతే ఈజీగా ఉంటుందో అది ట్రై చేయాలండి. మనకి ఇంట్రెస్ట్ ఉంటే కనుక, ఒకవేళ కుట్టుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఫస్ట్ మనకి ఈజీ పద్ధతి ఏదైతే ఉందో అది ట్రై చేస్తే కనుక మనం ఏదైనా కూడా చాలా ఈజీగా కుట్టుకోవచ్చండి. మన సేప్ పట్టీలు ఇవన్నీ వేసి ఫస్ట్ కుట్టుకున్నామంటే మనకి కన్ఫ్యూజన్ వస్తుంది కాబట్టి ఫస్ట్ ఇలా చిన్నగా ఉన్నాయి ట్రై చేసుకోవాలి. ఇలా మొత్తం డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్రిన్స్ కట్ కోసం మార్కింగ్ చేసుకుందాం. చూడండి, షోల్డర్ గీత నుండి మన పైన షోల్డర్ గీత ఉంది కదా, అక్కడ నుండి కిందికి 10 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. 10 ఇంచుల దగ్గర మార్కింగ్ పెట్టుకొని ఇలా అడ్డంగా 4 ఇంచులు ఆ 10 ఇంచుల దగ్గర డాట్ కరెక్ట్గా వచ్చేలాగా ఇలా పెట్టుకోవాలి. పైనుంచి 10 ఇంచులు అడ్డంగా 4 ఇంచుల దగ్గర ఇలా డ్రా చేసేసుకొని ఫస్ట్ తర్వాత ఈ కింద వైపును కూడా 4 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు మనం 10 ఇంచుల దగ్గర పెట్టాము చూడండి, ఆ నుంచి కింది వరకు ఒక లైన్ వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు గీతకి ఇటు సైడ్ 1.5 ఇంచు, గీతకి అటు సైడ్ 1.5 ఇంచు ఉండేలాగా ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకుని ఇప్పుడు చంకలోతు ఒక 1/2 ఇంచు ఉండేలాగా సేమ్ అక్కడే కర్వ్ ఎక్కడైతే తిరుగుతుందో అక్కడ ఇలా 1/2 ఇంచు లోతు తీసుకోవాలి. అక్కడ నుండి ఈ గీతలోకి ఒక లైన్ ఇలా వేసేసుకోవాలి. కర్వ్ తిరిగి దగ్గర నుంచి మనం 10 ఇంచుల దగ్గర మార్కింగ్ పెట్టాం కదా, అక్కడికి ఇలా వేసేసుకొని ఆ చంక దగ్గర ఇంకొక 1/2 ఇంచు ఉండేలాగా సైడ్కి ఒక చిన్న మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు అక్కడ నుండి మనం కింది వైపున 1.5 ఇంచు మార్కింగ్ చేసుకున్నాం కదండి, దాంట్లోకి ట్రయాంగిల్ షేప్ లాగా మార్కింగ్ చేసేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఇలా ఈ షేప్ అనేది ఇలా వచ్చేలాగా చేసుకుంటే కనుక మనకి కప్ అనేది కొంచెం నొక్కినట్టు కాకుండా బాగా వస్తుంది. ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు ఫ్రంట్ నెక్ మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, ఫ్రంట్ నెక్ కోసం ఎవరికైనా కూడా 6.5 ఇంచులు అయితే కరెక్ట్గా సరిపోతుందండి. 6.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి. మనం బ్యాక్ సైడ్ నెక్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులు పెట్టాం కదండి, కరెక్ట్గా ఫ్రంట్ వైపును కూడా 2.5 వస్తుంది కాబట్టి చూడండి ఇలా మార్కింగ్ చేసేసుకొని కరెక్ట్గా 2.5 వచ్చిందో లేదో పైకి సమానంగా చూసుకొని మార్కింగ్ చేసేసుకోవాలి. దీన్ని కూడా ఎల్ షేప్ లాగా ఒక బాక్స్ వేసేసుకోవాలి. బాక్స్ వేసేసుకొని మనకి ఫ్రంట్ సైడ్ ఏ షేప్ కావాలంటే ఆ షేపు దాంట్లో డ్రా చేసుకోవచ్చు. స్క్వేర్ షేప్ కానీ రౌండ్ షేప్ కానీ ఏ షేప్ కావాలంటే ఆ షేప్. ఇలా జస్ట్ కొంచెం ఆ గీత లోపలికి కొంచెం ఇలా మార్కింగ్ చేసుకుంటే కనుక ఫ్రంట్ షేప్ అనేది బాగా వస్తుంది. చూడండి, ఈజీగా మనకి ఫ్రంట్ షేప్ అయితే కరెక్ట్గా సరిపోయింది. చూడండి, మనము ఇక్కడ కట్ చేసి కుడతాం ఫ్రిన్స్ కట్ దగ్గర కాబట్టి సరిపోకపోతే ఒక 1 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ ఎక్స్ట్రా చివరి వైపున మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నేనైతే కట్ చేయట్లేదండి, దీన్నే కట్ చేయకుండా కుట్టు వేసేసి కుట్టేద్దాం అనుకుంటున్నాను.
కట్ చేసుకుని కుట్టాలంటే మీరు ఇలా మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవచ్చు. చివరి వైపున ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా దాంట్లో కలుపుకుంటే ఫ్రంట్ షేప్ అనేది బాగా వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఫ్రంట్ పార్ట్ అయితే మనకి రెడీ అయిపోయింది. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం అయితే చూపించానండి. ఇంకా మిగతా పార్ట్స్ కూడా కావాలి అనుకుంటే కనుక తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇలా అయిపోయిన తర్వాత దీన్ని యాజ్ ఇట్ ఈజ్ కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మనం బయట బ్లౌజ్ ఇవ్వాలంటే కనుక ఖచ్చితంగా 500 అయితే పెట్టాలి. 500 ఏదో మనమే సేవ్ చేసుకుని ఇలా ఇంట్లోనే చాలా అంటే చాలా ఈజీగా కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసేసుకుంటే మనకి ఏ మోడల్ కావాలన్నా కూడా మనం ఈజీగా కుట్టుకోవచ్చండి. తప్పకుండా ట్రై చేయండి. చూడండి, ఇలా ఉన్నదాన్ని ఇలా కట్ చేసుకోవాలి. మనం మార్క్ చేసిన ఏ విధంగా అయితే మార్క్ చేసామో అలా కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. తప్పకుండా షేర్ చేయండి, మరో నలుగురికి ఉపయోగపడుతుంది కాబట్టి. చాలా ఈజీగా మనం బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చండి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.